భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒక్కటేనన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం, ఆ పార్టీ వాదన, పార్టీ ఆరోపణ ఈ రెండు పార్టీల్ని అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా దెబ్బతీసింది సార్. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టేనా? ఏ రకంగా అంటే రాజకీయాల్లో ఏమీ చెప్పలేము, అది అలాగే ఉండాలని ఏం చెప్పలేము. ఎందుకంటే మీరు అన్నమాట నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అన్న అనుమానం వస్తేనే కేసీఆర్ వ్యతిరేక ఓటు గణనీయంగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ. దానికి ఎందుకంటే యాంటీ కేసీఆర్ పొలిటికల్ క్యాంపెయిన్కు ఒక సింబల్గా ఉన్న బండి సంజయ్ని సడన్గా ఆయన ప్రజా సంగ్రామ యాత్ర ఆపారు, ఆయనను నాయకత్వం నుంచి తొలగించారు. అలాగే కవిత అరెస్ట్ కాలేదు. ఈ పరిణామాలు అనుమానాన్ని బలపరిచాయి. ఆ అనుమానం ఖచ్చితంగా బీజేపీ దెబ్బతీసింది. లేకపోతే బీజేపీకి 8 కాదు 16 అయితే వచ్చాయి గ్యారంటీగా. సో ఇప్పటికన్నా రెట్టింపు సీట్లు అయితే వచ్చాయి. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యటానికి, యాంటీ కేసీఆర్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో రేవంత్ రెడ్డికి పోటీ లేకుండా ఉండటానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన పొరపాట్లు, తప్పులు కారణమయ్యాయి. సో అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానం బీజేపీలో కూడా చాలామందికి ఉంది. బీఆర్ఎస్లో లేదు కానీ బీజేపీలో చాలామందికి ఈ అనుమానం ఉంది. అందుకే బీజేపీ నాయకులు పదే గట్టిగా చెప్తున్నారు మాకు పొత్తు ఉండదు అని. సో పొత్తు ఉంటే ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన రేపు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ కరీంనగర్లో ప్రచార పర్యటనకు వస్తే కేసీఆర్ పక్కన బండి సంజయ్ ఉంటే సగటు ఓటర్ ఎలా ఫీల్ అవుతాడు? నిన్నటిదాకా కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ఇవాళ కేసీఆర్ పక్క నుండి ప్రచారం చేస్తే ప్రజల్లో ఏ రకమైన వ్యతిరేకత వస్తుంది అన్న అనుమానం బీజేపీ నాయకుల్లో ఉంది. కానీ అదే సమయంలో రాజకీయాల్లో వింతమైన పొత్తులు జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇందుకు ఉదాహరణ. నితీష్ కుమార్ ఈ కూటమికి పోయి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఆ కూటమికి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నితీష్ కుమార్ ఇష్టం వచ్చినట్టుగా కూటమిలో మారిస్తే ఆయన ఏం ప్రజలు ఓడించి శిక్షించారా? ఎందుకు? ఆయనకు ఒక కనీసం వరస్ట్ కేస్ సినారియోలో అయినా ఒక 15% ఓట్ బేస్. సో ఆ ఓట్ బేస్ ఎవరికి కలిస్తే వారికి లాభం అవుతుంది. ఇప్పుడు బీఎస్పీ కూడా అదే ఉదాహరణ. సో ఇటు బీజేపీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి, ఎస్పీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. బీఎస్పీకి వరస్ట్ కేసులో కూడా 12% ఓటింగ్ ఉంది. సో ఈ బలమైనటువంటి ఓటింగ్ ఏమవుతుంది అంటే ఇది పొత్తులతో సంబంధం ఉన్న ఓటింగ్ కాదు. సో వాళ్ళు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళతోనే ఉంటుంది. అలాంటి బలమైన ఓటింగ్ ఉన్న చోట ఇష్టం వచ్చినట్టుగా కూటములు ఫిరాయించిన, మిత్రపక్షాలను మార్చిన ప్రజలేమీ శిక్షించలేదు, ఓట్లేశారు. ఎందుకంటే 2015లో మహాగఠబంధన్కు ప్రజలు ఓట్లేశారు. ఇలా 2020లో మనం చూసాం, ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండి గెలిచిన సందర్భం ఉంది, కాంగ్రెస్ ఆర్జేడీలతో ఉండి గెలిచిన సందర్భం ఉంది. అందువల్ల రాజకీయాల్లో ప్రతిసారి ప్రజలు ఈ అనైతిక పొత్తులకు వ్యతిరేకంగా తీర్పు చెప్తారా? చెప్పాలన్న గ్యారంటీ ఏం లేదు. అంటే ప్రజల మూడును బట్టి పొత్తులు క్లియర్ సక్సెస్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి. పొత్తులు సక్సెస్కు ఫెయిల్యూర్కు ప్రాతిపదిక ఏంటంటే ప్రజల పొలిటికల్ మూడ్. 2004లో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్తో కలిశాయి, ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, లెఫ్ట్ కూడా రెస్పెక్టబుల్ సీట్లు వచ్చాయి. 2009లో టీడీపీ లెఫ్ట్ కలిశాయి, కానీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే 2004 వరకు కూడా ప్రపంచ బ్యాంకు విధానాలపైన, చంద్రబాబు నాయుడు విధానాలపైన తీవ్రమైన ప్రజా పోరాటాలు జరిపిన వామపక్షాలు 2-3 ఏళ్ల లోపే మళ్ళీ చంద్రబాబు నాయుడుతో జత కట్టాలని ప్రజలు అంగీకరించలేదు. దాని అనుభవమే మీకు 2009లో కాంగ్రెస్ మళ్ళీ గెలవడానికి దోహదం చేసింది. అందువల్ల ఎన్నికల్లో పొత్తులు అనేది ప్రివేలింగ్ పొలిటికల్ మూడ్ను బట్టి ఆ పొత్తును ప్రజలు ఆదరిస్తారా, ప్రజలు వ్యతిరేకిస్తారా అన్నది క్రైటీరియాగా ఉంటుంది. అందువల్ల కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యక్తమైంది కనుక అప్పుడు కేసీఆర్తో బీజేపీ కలిస్తే ప్రజలు శిక్షించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున్న పొలిటికల్ మూడ్ ఏంటి? కేసీఆర్ రాకూడదు అని ఆ పొలిటికల్ మూడ్ ఉంది కనుకనే బీఆర్ఎస్కు అంత భారీ స్థాయిలో ఓటింగ్ పడిపోయింది. సుమారు 10% ఓటింగ్ పడిపోయింది. మామూలు విషయంగా 10% ఓటింగ్ పోవడం అంటే రాజకీయాల్లో ఒక 5-6% ఓటింగ్ పోతేనే అడ్రస్ లేకుండా ఉంటారు.
అందులో 10% ఓటింగ్ దెబ్బతిన్నది. అంటే కేసీఆర్ పట్ల అంత బలమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయనతో బీజేపీ కలవడం అనే దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అన్న అనుమానం మీరు చెప్పినట్లు మొదట్లో అది ప్రజలు తిరస్కరించిన కారణమైంది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే ఒక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ 1 ఏంటంటే బీఆర్ఎస్ పట్ల ఆ వ్యతిరేకత ఇంకా ప్రజల్లో ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫ్రెష్ ఈ మధ్యనే జరిగాయి. అందువల్ల ఆ పొలిటికల్ మూడ్ కంటిన్యూ అవుతుంది కనుక బీఆర్ఎస్తో బీజేపీ మైత్రిని జనం అంగీకరించరు అన్నది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటి, ఈ ఎన్నికలు కేసీఆర్ పట్ల అనుకూలత వ్యతిరేకతల అంశంగా కాదు. ఇది కేసీఆర్ పాలన పైన రెఫరెండం కాదు. లోక్సభ ఎన్నికలు కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడము చేయకపోవడం కూడా కాదు. ఇది నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నికలు. సో నరేంద్ర మోడీ పట్ల పాజిటివ్ మూడ్ ప్రజల్లో ఉంటే దానికి ఎవరు దోహదం చేసినా ఎవరు సహకరించినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది ఇంకో పాసిబిలిటీ. సో ఈ 2 పాసిబిలిటీస్ను ఇప్పటికిప్పుడే మనం నిర్ధారించలేము. ఎందుకంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అంత సులభంగా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణ సమాజము అంగీకరిస్తుందా? ఎందుకంటే బీజేపీ ఇంతకాలం బీఆర్ఎస్ పైన కొట్లాడుతాను, కేసీఆర్ను గద్దదించుతాం, కేసీఆర్ను జైల్లో పెడతాం, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, జైలు గదులు రెడీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీ రాజకీయ అవసరాల కొరకు కలిస్తే మరి ప్రజల్లో ఆ విముఖత రాదా అనే అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది.